హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎవరైతే ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారో అండ్ ఎవరైతే నెక్స్ట్ షెడ్యూల్కి రాయడానికి రెడీగా ఉన్నారో ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఎవరు మిస్ అవ్వకూడని ఇంపార్టెంట్ అప్డేట్. అండ్ చాలామందికి ఎన్ని రోజులకి ఎగ్జామ్ రాసిన ఎన్ని రోజులకి జాబ్ వస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ రాయడం వరకు మాత్రమే కాదు మన పని, రాసిన తర్వాత మనం చేయాల్సింది ఇంకో స్టెప్ అయితే ఉంది. సో జాబ్ రావాలంటే మీరు ఇలా చేయాలి. వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎవరైతే వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ప్రాసెస్ అంతా మీరు డాష్బోర్డ్లోనే చేయాలి. ఎవరికైనా ప్రాపర్గా లింక్ అనేది అవైలబుల్గా లేకపోతే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే అందిస్తాను. సో మీరు డైరెక్ట్గా లింక్ క్లిక్ చేస్తే డాష్బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతారు. సో చాలామంది ఏమంటున్నారంటే మాకు మెసేజ్ రాలేదు, ఎగ్జామ్ ఉందో లేదో ఎలా తెలియాలి, మేమైతే రిజిస్టర్ అయ్యామో అప్పుడు అంటున్నారు. దానికి కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. దాంట్లో మీరు జస్ట్ సెర్చ్ చేసిన వెంటనే మీరు రిజిస్టర్ అయ్యారో లేదో అనేది మీ నేమ్ వస్తే తెలిసిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జాబ్స్ గురించి చెప్తున్నాను కాబట్టి ఇది చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అది పెట్టి దానికి కూడా లింక్ ఇస్తాను చూడండి. సో కింద లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేయడంగానే మీరు డాష్బోర్డ్లోకి ఎంటర్ అవుతారు. ఫస్ట్ మీరు డాష్బోర్డ్లోకి ఎంటర్ అవ్వడమే మీ పర్సనల్ ఇన్ఫో, అక్కడ మనకి రికమెండ్ చేస్తున్న జాబ్స్, రికమెండ్ చేస్తున్న కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనం జాబ్స్ గురించి కదా సెర్చ్ చేసేది. ఇక్కడ మీకు డాష్బోర్డ్లో జాబ్స్ అని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జాబ్స్ని క్లిక్ చేస్తున్న వెంటనే ఇక్కడ మనకి రికమెండెడ్ కొన్ని కనిపిస్తాయి అండ్ మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు మనకు కావాల్సిన జాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి నాకు వచ్చిన రికమెండేషన్, నా ఈసీ బేస్డ్. నేను అక్కడ ఏంటి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్కి సంబంధించి ఒకటి క్లిక్ చేశాను. దాని స్కిల్స్ అవన్నీ నాకు ప్రాపర్గా నాకు ఏ స్కిల్స్ ఉన్నాయి, నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి, గ్రీన్ అండ్ రెడ్ మార్క్లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడేంటి నాకు ఈ జాబ్ సూటబుల్ అనుకుంటే నేను అప్లై చేస్తాను, లేదంటే జస్ట్ డీటెయిల్స్ చూస్తున్నాను. అలాగే మీకు రికమెండ్ అయిన జాబులు అది మీ స్కిల్ బేస్డ్ మీద మీకు రికమెండ్ అవుతూ ఉంటాయి జాబ్స్. దాన్ని మీ స్కిల్స్ ఒకసారి మ్యాచ్ చేసుకుని మీకు ఓకే అనుకుంటే దాన్ని అప్లై చేసేయండి, అప్లై నవ్వని. సో ఇది నాకు వద్దు నేను జస్ట్ మీకు చూపించడానికి చెప్తున్నా. ఇంకా కింద రికమెండ్ చేస్తున్న జాబ్స్ కూడా ఉన్నాయి. ఇలా మీ ప్రొఫైల్కి తగ్గట్టు డాష్బోర్డ్ ఆటోమేటిక్గా మీకు రికమెండ్ చేస్తుంది. లేదా మీరు సెర్చ్ చేసైనా మీకు స్కిల్కి తగ్గ జాబ్ని మీరు దానికి అప్లై చేయొచ్చు. ఇలా అప్లై చేయడం ద్వారా ఏంటంటే డైరెక్ట్గా మీరు అప్లై చేయడం వల్ల మీ ప్రొఫైల్ అనేది కంపెనీకి వెళ్తే కంపెనీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇదొక మెథడ్. అండ్ తర్వాత ఏం చేయాలి అంటే మీరు ఇంకో ప్రాసెస్, కోర్సెస్లోకి వెళ్ళి కోర్స్ కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారంటే దానికి కూడా మీకు 100 పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. అప్పుడేంటి మీ ర్యాంక్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది. సో ఇక్కడ మీరు కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలి అన్నది కూడా నేను టోటల్గా పూర్తిగా చెప్తాను. ఎలా ఎన్రోల్ అవ్వాలి, ఏ డీటెయిల్స్ చూసుకుని ఎన్రోల్ అవ్వాలి, మనకున్న స్కిల్కి మనం చేయాలనుకున్న జాబ్కి ఏదైతే మంచిగా ఏ స్కిల్ అయితే సూట్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నాకు రికమెండ్ చేసినాయి కదా నాకు చూపిస్తుంది. ఇప్పుడు నేను రికమెండ్ చేసిన వాటిని ఎలా ఎన్రోల్ అవ్వాలన్నది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గార్మెంట్ టెక్నాలజీ అని ఉంది కదా, దాన్ని నేను అక్కడ ఎన్రోల్ మీద అని కొట్టాను. అది క్లిక్ చేసిన వెంటనే యు ఆర్ అబౌట్ ఎన్రోల్ గార్మెంట్ టెక్నాలజీ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ రీడైరెక్ట్. సో నేనేంటి ఒక కోర్స్ని యాక్సెస్ చేశానంటే నేను ఈ ప్లాట్ఫామ్ నుండి ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్కి రీడైరెక్ట్ అయిపోతాను. ఇప్పుడు నాకు నిజంగా కావాలి అనుకో ఆ కోర్స్ని నేను ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు. ఎలాగంటే మీకు 90 డేస్ వరకు మళ్ళీ డాష్బోర్డ్ అనేది మీకు ఎగ్జామ్ రాయడానికి ఉపయోగించరు కాబట్టి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఉన్న వాళ్ళైతే ఎన్రోల్ చేసుకోకండి ఒకవేళ నెక్స్ట్ వీక్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే అది ఎక్స్టర్నల్ సైట్కి మీరు రీడైరెక్టర్ అవుతారు. అక్కడ కోర్సుకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. నేను ఓవర్ వ్యూ అవన్నీ చెప్తుంది దేని గురించి, అసలు ఈ గార్మెంట్ టెక్నాలజీ అంటే అలా దాని గురించి చెప్తున్నారు. అలా చేసుకోవాలని చెప్తున్నాను. ఎన్రోలింగ్ చెప్తే మళ్ళీ అలా వస్తుంది బై ఎన్రోలింగ్. అంటే ఏంటి, ఆ కోర్సుని కంప్లీట్ చేసామంటే మనకి లెర్నింగ్ ప్రోగ్రెస్ వస్తుంది. అండ్ తర్వాత ఏంటి ఒక సర్టిఫికేట్ కూడా వస్తుంది మనకి చేసినట్టు, నాలెడ్జ్ వస్తుంది. మనం కోర్స్ కంప్లీట్ చేసినట్టు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఈ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏంటి ఇక్కడ రికమెండ్ చేసి చెప్తున్నాను, ఇవన్నీ నాకు వద్దు, నేను సపరేట్గా చేసుకుంటున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ అనేది నాకు కావాలనుకుంటున్నా, పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది నేను డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అక్కడ నేను సెర్చ్ చేస్తున్నాను, సెర్చ్ అండ్ ఫిల్టర్లో పైథాన్ ప్రోగ్రామింగ్ అని నేను సెర్చ్ చేస్తున్నాను. అక్కడ నాకు క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇక్కడ నేను టైప్ చేసుకున్న పైథాన్ ప్రోగ్రామింగ్ అని, అక్కడ నాకు కోర్సు అవైలబుల్గా ఉన్న కోర్స్ అనేది వచ్చింది. అదిగో ఇంట్రో టు పైథాన్. సో నాకు ఆ కోర్స్ కావాలనుకుంటే నేను ఎన్రోల్ అయ్యి ఆ కోర్స్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. దీని ద్వారా కూడా కోర్సు నేర్చుకుంటాను, సర్టిఫికేట్ కూడా వస్తుంది కంప్లీట్ చేశాక. సో ఇలాగా ఈ విధంగా మీకు ఏ కోర్సెస్ అయితే కావాలో ఆ కోర్సెస్ని టైప్ చేసుకుని మీరైతే ఎన్రోల్ అయ్యి కంప్లీట్ సో ఈ విధంగా మీరు చేస్తే మీకు కంపెనీస్ నుండి అయితే మెయిల్ కానీ మెసేజ్ కానీ రావచ్చు, సమ్ డేటా అనేది అయితే రావచ్చు, జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ నేను జాబ్స్ గురించి అండ్ కోర్స్ ఎలా కంప్లీట్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు ఎవ్రీడే డాష్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు జాబ్ రికమెండేషన్స్ ఏమున్నాయో తెలుస్తుంది, మీరు ఏ స్కిల్స్ నేర్చుకోవాలో అది రికమెండ్ చేస్తుంది, అది తెలుస్తుంది, నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఫ్రీయే కాబట్టి మనం కోర్సులోకి ఎన్రోల్ అయ్యి నేర్చుకోవచ్చు ఫ్రీగా. అండ్ 10 పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో ఎవరైతే వీడియోని చివరి వరకు చూసారో ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.